అనంతపురంలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. స్పాట్లో 2 మృతి చెందగా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఒకరు మృతి చెందారు. చికిత్స పొందుతూ 5గురు చనిపోయారు. ఈ యాక్సిడెంట్ ఘటనలో 8 మంది చనిపోయారు. గార్లదిన్నె మండలం కలగాసుపల్లె వద్ద ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరో 3 క్షతగాత్రులను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఈ ఘటన అసలు ఎప్పుడు చోటు చేసుకుంది, ఎలా జరిగింది, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? యోగానంద్. అనంతపురంలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. నిన్న ఉదయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ స్పాట్ లో 3 మృతి చెందగా ఆ చికిత్స పొందుతూ కూడా మరో 5 మంది మృతి చెందడంతో కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించి క్షతగాత్రులకు తగిన వైద్య సదుపాయం కూడా అందించేందుకు అవసరమైతే ఇతర ప్రాంతాలకు కూడా తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎస్కేషన్ కూడా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఆ చని మృతులను మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కూడా పరామర్శించి వారికి వారి కుటుంబంలో మనోధైర్యం నింపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వెనుమటనే స్పందించి ఇతర ప్రాంతాలకు కూడా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ ప్రకటించడంతో మనోధైర్యం చనిపోయిన వారి కుటుంబంలో మనోధైర్యం నింపేందుకు కూడా కుటుంబాలకు ఎక్స్కేషన్ కూడా ప్రకటించాము. అవసరమైతే అన్ని విధాలు కూడా ఆదుకునేందుకు కూడా కృషి చేస్తామంటూ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే ఈ ప్రమాదాన్ని మొత్తంగా చూసుకుంటే, కారణాలు చూసుకుంటే ఆ బస్సు డ్రైవర్, ఆటో ఇద్దరు నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో కూడా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇరువురు బస్సులు చూసుకోకపోవడం, ఆటో దూరటంతో బస్సు ఢీకొయింది. బస్సు ఢీకొయినప్పుడు అందులో ఉన్న ప్రయాణికులు 12 మంది పరిమితి మించి ప్రయాణించడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. మామూలుగా ఆటోలో 6 నుంచి 7 ప్రయాణించవచ్చు. అలాగే 12 మంది ప్రయాణించడం కూడా ఆ మృతుల సంఖ్య పెరగడానికి కూడా కారణాలు కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ఆటోలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడం కూడా ప్రమాదం అంటూ కూడా అనేక మంది చెప్పినప్పటికీ ఈ కూలీలు కావడం అంతా కూడా వీరంతా కూడా పనిచేసుకునే వారు కావడంతో పెడచెవిన పెట్టారు. వీరందరూ కూడా ఈ రోజు ఒకే గ్రామానికి చెందేవారు కావడంతో వీరంతా గ్రామం అంతా కూడా తీవ్ర చెప్పొచ్చు. థ్యాంక్ యూ యోగానంద్.